హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన న్యూ వెర్షన్ అయిన మన మైటీర్ యాప్లో అయితే మనకి ఎక్స్ట్రా బోనస్లు సంపాదించుకోవడానికి ఉన్న వేస్ ఏమిటి, ఉన్న మార్గాలు ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి హాల్వింగ్ తర్వాత చాలా చాలా తక్కువ కాయిన్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రాజెక్టులో అయితే. సో పాయింట్స్ అయితే ఈ ప్రాజెక్టులో మనం పాయింట్స్ని ఎక్కువగా గెయిన్ అవ్వాలంటే చేయవలసిన టాస్క్లు ఏమిటి, మనకు ఉన్న కొత్త కొత్త సోర్సులు ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకైతే ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోవచ్చండి. ఇదంతా కూడా పూర్తిగా ఇంట్రెస్ట్ అనమాట. ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు. సో మనకున్న వేస్ ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీగా చెబుతాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే నేను ముందుగా అయితే మన యాప్లో అయితే మైనింగ్ ఇష్యూ అయితే రీసెంట్గా రావడం జరుగుతుందండి. సో ఎందుకంటే మనకి లేటెస్ట్ వర్షన్ అయితే కొంతకాలం క్రితం రావడం జరిగింది కదా. సో ఏం జరుగుతుందంటే మైనింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కింద మనకి మైనింగ్ ఆప్షన్ కనిపిస్తుంది గోల్డ్ బాక్స్లో. ఇక్కడైతే యాడ్స్ రావట్లేదండి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి అయితే యాడ్స్ అయితే రావట్లేదు. అలానే వరే అవ్వక్కర్లేదండి. ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది, అందువల్ల మాత్రమే ఇలా అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. సో మైనింగ్ అయితే జరుగుతుంది, ఆగక్కర్లేదు. కానీ పవర్ అప్స్ కానీ బూస్టప్లు కానీ ఇక్కడైతే మనకి కొంతమందికి రావట్లేదు అనమాట. సో ఈ సమస్య అనేది ఎక్కువ రోజులే ఉండదు, 1-2 డేస్ ఉండొచ్చు మ్యాక్సిమం. సో అదైతే గమనించండి ఒకసారి. అయితే ఈ ప్రాజెక్ట్లో మనకి హాల్వింగ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా అంటే మనకు ఒక 2-3 మంత్స్ బ్యాక్ హాల్వింగ్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ. సో మళ్ళీ మనం అయితే హాల్వింగ్కి అయితే వెళ్ళబోతున్నాం కొంతకాలం తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే గతంలో వచ్చిన పాయింట్స్ మనకైతే రావట్లేదండి. ఈ ప్రాజెక్ట్లో మనకు వచ్చి ప్రెసెంట్ అయితే పాయింట్స్ మాత్రమేనండి. వీళ్ళు ఏం చెబుతున్నారంటే 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 కాయిన్. 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 కాయిన్ అండి. సో మీకైతే మైగ్రేషన్ అప్పుడు ఏ విధంగా కన్వర్ట్ అవుతే మీకు ముందు క్లారిటీ చెప్పేస్తున్నాను నేనైతే. సో ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్లో ఎక్స్ట్రా పాయింట్స్ని గెయిన్ అవ్వాలంటే ఉన్న మార్గాలు ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత యథావిధిగా మైనింగ్ అయితే చేసుకోండి. మనకి కాయిన్స్ వస్తే తెలిసిన విషయమే, మనకి పాయింట్స్ వస్తే తెలిసిన విషయమే. ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే పైన మండి చూసొచ్చు, అక్కడ 3 లైన్స్ అయితే ఉంటాయి పైన. ఆ 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయి. మెయిన్ అని, వ్యాలెట్ అని, ఎక్స్ట్రా బోనస్ అని, ఈవెంట్ అని, ర్యాంక్స్ అని. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముందుగా ఎక్స్ట్రా బోనస్లోకి వెళ్ళాలండి. ఎక్స్ట్రా బోనస్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బోనస్ సంపాదించుకోవడానికి అయితే కొన్ని మార్గాలు అయితే ఉంటాయండి. ఎంటీ బోనస్ 1 అని, ఎంటీ బోనస్ 2 అని, ఈ విధంగా మనకైతే 2 రకాల బోనస్లు అయితే మనకైతే ఉంటాయన్నమాట. ఇక్కడ చిన్న విషయం చెప్పాల్సి ఉంటుందండి. మనకి ఇక్కడ ఈఎక్స్పీ పాయింట్స్ కూడా ఉంటాయండి. పైన చూసుకోవచ్చు ఎంటీ పాయింట్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అదే మీరు రైట్ సైడ్ బాక్స్లోకి వచ్చినట్లయితే ఈఎక్స్పీ కూడా మీకైతే లభిస్తుంది. ఈ యొక్క ఈఎక్స్పీ మీకు ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్లో మీ లెవెల్ అయితే అంత బాగా పెరుగుతుందండి. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. మన హోమ్ పేజ్లోకి వచ్చేసిన తర్వాత ప్రెజెంట్ మన యొక్క లెవెల్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకైతే తెలుస్తుంది అనమాట. మన ప్రొఫైల్ బటన్ నొక్కినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు లెవెల్ అయితే 19th అయితే. ఈ ఐడి అయితే లెవెల్ 19th ఉందండి. సో లెవెల్స్ అయితే మనం పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు లెవెల్ మీద కూడా ఫోకస్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే ఈ ఐడిలో 19 లెవెల్లో ఉన్నాము. మీరు లెవెల్స్ని త్వరగా గెయిన్ అవ్వాలంటే ప్రతిరోజు ఆగకుండా మైనింగ్ చేసుకోండి. ఇంకా దాంతోపాటు ఈ ఈఎక్స్పీ పాయింట్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ యొక్క ఈఎక్స్పీ పాయింట్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. దీన్ని బట్టి మీరు లెవెల్స్ నాకంటే వేగం కూడా పెంచుకోవచ్చు. నాకంటే వేగంగా మీరైతే లెవెల్స్ పెంచుకోవాలనుకుంటే ఈ యొక్క ఈఎక్స్పీ రివార్డ్స్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుందండి. సో ఓకే, ముందు ఫస్ట్ నుంచి వద్దాం మనం. ఇక్కడ ఎంటీ రివార్డ్స్లోకి వచ్చేసినట్లయితే ఎంటీ అంటే మన పాయింట్స్ అనమాట. సో కింద చూడండి మనకైతే మొత్తం 2 రకాల క్లెయిమ్ బోనస్లు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్ది ఓపెన్ చేస్తున్నాను చూడండి. కింద మనకి గో క్లెయిమ్ బోనస్ అని కనిపిస్తుంది కదా, మనం ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే స్క్రీన్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది అనమాట. యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటేనండి మనకి ఇక్కడ కొన్ని రకాల టాస్క్లు ఉంటాయి అనమాట. ఈ టాస్క్లు మనం చేయడం ద్వారా కూడా ఈ పాయింట్స్ని గెయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని యాప్లు అయితే ఉంటాయి. వీటిని ఇన్స్టాల్ చేయడం ద్వారా మనకైతే కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. సో ముందుగా చెప్పానంటే ఇది కొంచెం మనకైతే పనితో కూడుకున్న విషయం. ఎందుకే చెబుతున్నాను, ఇది ఖచ్చితంగా చేయని రూల్ ఏం లేదనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఒక్కొక్క యాప్ ద్వారా మనకైతే 8,000 పాయింట్లు, 13,000 పాయింట్లు, 44,000 పాయింట్లు, ఎన్నో కొన్ని పాయింట్లు అయితే వస్తూ ఉంటాయి. 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 కాయిన్. 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 కాయిన్ అండి. అదైతే మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, దయచేసి గమనించండి. ఇంకా దాంతోపాటు రెండో మార్గం కూడా చూద్దాం. ఈ యొక్క ఎంటీ కాయిన్స్ బోనస్లో ఫస్ట్ది మీకు చూపించేస్తాను. యాప్ ఇన్స్టాలేషన్ ద్వారా మీరు సంపాదించుకోవచ్చు. కిందకు వచ్చినట్లయితే వీళ్ళు ఏం చెబుతున్నారు, ఎంటీ బోనస్ 2లో జాయిన్ ద బోనస్ పేజ్ అండ్ రిసీవ్ అడిషనల్ ఎంటీ రివార్డ్స్. సో కింద అయితే గో క్లెయిమ్ రివార్డ్ ఉంది కదా, గో క్లెయిమ్ బోనస్ అని ప్రెస్ చేయండి ఒకసారి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా స్క్రీన్ అయితే లోడ్ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత మనకైతే కొన్ని ఆఫర్స్ అండ్ గేమ్స్ అయితే ఉంటాయండి. చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే ఆఫర్స్ అండ్ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే
మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడికి రావడం ద్వారా ఏంటంటే మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, మీరేం చేస్తారంటే ఒకసారి పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైలీ రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుందో ప్రెస్ చేయండి ఒకసారి. అది ఓపెన్ చేసిన తర్వాత అండి ఇక్కడేంటంటే మనకిక్కడ డైలీ చెక్ ఇన్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళైతే ఇవ్వాలని కోరుకుంటున్నారన్నమాట. సో, చూడండి డైలీ రివార్డ్స్ అయితే మనకైతే ఉంటాయి. సో, దీన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక 2 స్పిన్స్ అయితే ఉన్నాయి కదా! వాటిని స్పిన్ చేద్దాం ఒకసారి. సో, చూడండి ఒక 2 కాయిన్స్ అయితే మనకైతే రావడం జరిగింది. కలెక్ట్ మీద ప్రెస్ చేయండి. ఇంకొక స్పిన్ కూడా తిప్పుతున్నాను. పైనైతే మీకు స్పిన్స్ అయితే ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోండి. సో, ఈ విధంగా ఒక 6 కాయిన్‌లయితే మనకిక్కడ రీసెంట్‌గా రావడం జరిగింది. సో, చూసుకోండి ఈ విధంగా మనకి రకరకాలుగా ఉంటాయండి ఆఫర్స్. వీటిని మనం యాక్సెస్ చేయడం ద్వారా ఇన్ని పాయింట్స్ అయితే మనకిస్తాం ముందే చెప్పేశారు. ఇదంతా కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంకా దాంతో పాటు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయాలని కోరుకుంటున్నానండి. సో, ఇదంతా కూడా కొంచెం మనకి పనితో కూడుకున్న వ్యవహారమే. సో, ఓకే. ఎంటీ పాయింట్స్ తర్వాత మనకు కావాల్సింది ఈఎక్స్‌పీ పాయింట్స్ కదా! ఇది మన లెవెల్ పెంచేది. ఫస్ట్‌ది ఏంటంటే మనకి ఎక్కువ కాయిన్‌లు వచ్చేలా చేసేది. రెండోది ఏంటంటే మన లెవెల్ పెంచేది. సో, దీంట్లోకి వచ్చిన తర్వాత చూడండి ఈఎక్స్‌పీ అని మనకైతే ఉంటుంది కింద. గో క్లెయిమ్ బోనస్ అని ఉంటుంది కింద. ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత అండి మళ్ళీ మీకైతే లోడింగ్ పేజ్ అయితే వస్తుంది. సేమ్ మునపటిలాగే దీంట్లో కూడా మీకైతే కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు కంప్లీట్ చేయడం ద్వారా అయితే ఈ యొక్క ఈఎక్స్‌పీ పాయింట్స్ కూడా మీరైతే గెయిన్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. ఇది మనకైతే మీకు ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉందో వాళ్ళందరూ కూడా వీటిని ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా దీని గురించి అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా దాంతోపాటు మనం ఏం చేద్దామంటే ఇంకా అదనపు సోర్స్‌లు ఏమైనా ఉన్నాయంటే ఈవెంట్ అండి. ఈవెంట్ మీద ఓపెన్ చేయండి ఇంకా. ఎక్స్ట్రా బోనస్ కింద ఉండేది ఈవెంట్. ఇంకా ఈవెంట్ అయితే మనకి చాలా చాలా సింపుల్ అండ్ బెటర్ అండి. ఈవెంట్ మనకి చాలా చాలా సింపుల్ అండ్ బెటర్ నేనైతే చెబుతూ ఉంటానండి. సో, చూడండి ఇక్కడ ర్యాండమ్ బాక్స్ ఓపెన్ ఈవెంట్ మనకైతే ఉంటుంది. ఇంకా దాంతోపాటు కింద చూసుకోవచ్చు డైలీ అటెండెన్స్ ఈవెంట్ అండి. ఇది ఇంకా చాలా బెటర్ అండి. మీరేం చేస్తారంటే డైలీ అటెండెన్స్ ఈవెంట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కొంచెం కిందకొచ్చి జాయిన్ ఈవెంట్ మీద ప్రెస్ చేయండి మళ్ళీ. ఎందుకంటే ఈ యొక్క యాప్‌లో నుంచి మనం ఈ యొక్క యాప్ సంబంధించిన వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే అవుతున్నాం ఇక్కడి నుంచి. యాప్ సంబంధించిన వెబ్‌సైట్‌లోకి అయితే మళ్ళీ మనమైతే లాగిన్ అయితే అవుతున్నాం కాబట్టి ఈ విధంగా మీకైతే లాగిన్ డీటెయిల్స్ సెండ్ చేయండి అనే ఒక పేజ్ అయితే వస్తుంది. సో, నేనైతే సెండ్ చేస్తాను చూడండి. నా యొక్క లాగిన్ వివరాలు అయితే ఇచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే లాగిన్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో, ఓకే అండి. ఇక్కడ చూసుకున్నారు కదా! ప్రెజెంట్ అయితే మనకు వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా లాగిన్ ఫెయిల్డ్ అని వస్తుందనమాట. సో, వర్క్ వల్ల మాత్రమే ఇలాగ వస్తుంది, ఇబ్బందేం లేదు. అయినా కానీ డైలీ లాగిన్ అనేది ఏ విధంగా చేయాలో మన వాళ్ళకి ఆల్రెడీ తెలుసండి. సో, అందరూ కూడా దాన్ని గమనించండి. ఈ విధంగా మనమైతే కొన్ని ఆఫర్స్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క ఎంటీ పాయింట్స్ గెయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే డైలీ అటెండెన్స్ ద్వారా కూడా మనమైతే ప్రతిరోజు కూడా తక్కువలో తక్కువ ఒక హాఫ్ కాయిన్ వరకు వస్తుందండి. 500 పాయింట్స్ ఇస్తారన్నమాట ప్రతిరోజు. 500 పాయింట్సే కాదు, కొన్ని డేస్‌లో మనకి 2000 పాయింట్లు, 3000 పాయింట్లు, 7000 పాయింట్లు, 10,000 పాయింట్లు కూడా ఇస్తారన్నమాట. ఎన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే మన దగ్గర అన్ని ఎక్కువ కాయిన్స్ ఉన్నమాట ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే. సో, దీన్ని బట్టి అయితే మనకు మొత్తం కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితేనండి మనమైతే వీళ్ళు ఇక్కడ టెలిగ్రామ్ పేజ్ కూడా రన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే. దీంట్లో కూడా మనమైతే జాయిన్ అవ్వచ్చండి. సో, చూసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్ అయితే మీ ముందు నేనైతే లైవ్‌లో అయితే ఇక్కడ ఓపెన్ అయితే చేస్తున్నాను. దీనికి సంబంధించి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండిద్దా లేదని చూద్దాం ఒకసారి అయితే ఇక్కడ. సో, ప్రెజెంట్ అయితే ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి మనకేంటంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్‌లో ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ నుంచి కూడా మనకైతే తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడైతే రీసెంట్‌గా మీకు చూపించాలి కాబట్టి నేను కూడా ఈ యొక్క మైటెర్ ప్రాజెక్ట్ సంబంధించిన అఫీషియల్ టెలిగ్రామ్ పేజ్‌లో అయితే జాయిన్ కావడం జరిగింది. నేనైతే మీ లైవ్‌లోనే జాయిన్ అయ్యాను. చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నామండి ఈ యొక్క ఈవెంట్‌లో అయితే నేనైతే జాయిన్ అయితే అయిపోయాను. చూసుకోవచ్చు. కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను నేనైతే. ఇచ్చేసాను కాబట్టి మనకైతే ఒక 5000 పాయింట్స్ అండి. అంటే మనకు దరిదాపుగా 5 కాయిన్లు అనమాట. 5 కాయిన్లు అయితే ఫ్రీ బోనస్ అయితే మన వాలెట్‌లోకి అయితే యాడ్ అవుతుంది. మీరు కూడా దీన్నైతే మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఇది కూడా చేసుకోండి. ఇంక దాంతోపాటు మీకు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉందనుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన ప్రాజెక్ట్ సంబంధించి అఫీషియల్ పేజ్‌ని ఫాలో అవ్వండి. మీకైతే మరొక 5000 పాయింట్లు అయితే వస్తాయి. అంటే మీకు 5 కాయిన్లు ఫ్రీగా వచ్చినట్టే. ఇంకా ట్విట్టర్ ఎవరికైతే ఉందో ట్విట్టర్ అండి ఎక్స్ అకౌంట్ అది కూడా ఇక్కడ నుంచి అయితే మనం ఫాలో అవ్వడం ద్వారా మన కోర్ టీం వాళ్ళైతే మరొక 5000 పాయింట్లు అయితే చూసుకోవచ్చు. నేను మీ ముందే ఫాలో అవుతున్నాను మీకు చూపించాలి కాబట్టి. ఫాలో అయ్యాను. బ్యాక్ అయితే వస్తున్నాను. సో, దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈ యొక్క ఈవెంట్‌లో జాయిన్ అవుతారంటుంది. కన్ఫర్మ్ ఇచ్చేసేయండి. 5000 పాయింట్లు అయితే నా వాలెట్‌కి అయితే వీళ్ళు మళ్ళీ పంపించడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనం చేయడం ద్వారా ఫ్రీగా అంటే ఫ్రీగా ఒక 15 కాయిన్లు అయితే సంపాదించుకోవచ్చండి. 15 కాయిన్లు అంటే చిన్న విషయం కాదండి. ప్రెజెంట్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనకి సప్లై కూడా ఎక్కువేం లేదు. ఇంక దాంతోపాటు మార్కెట్‌లో పర్ఫార్మెన్స్ కూడా బాగా జరగడానికి ఛాన్సులు అయితే ఉన్నాయి కాబట్టి
ప్రతి కాయిన్ కూడా ఇంపార్టెంటేనండి. మీరైతే అందరూ కూడా అదైతే గమనించి మైనింగ్ అయితే ఆగకుండా ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోండి. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఈ యొక్క ఎక్స్‌ట్రా బోనస్‌లు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ఈఎక్స్‌పీ పాయింట్స్ ఎలా గెయిన్ అవ్వాలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు. సో, ఒక క్లారిటీ మీకు ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క వీడియో చేశానండి. మీకు ఖచ్చితంగా ఇదైతే ఎంతో కొంత హెల్ప్ అయితే అయిందనుకున్నాను. సో, ఇదండి. ఇంకా మనం రిఫరల్స్ ద్వారా మెయిన్ ఎర్నింగ్ అండి. కానీ గతంలో మనకైతే 5 లెవెల్స్ వరకు ఇచ్చారిక్కడ. ఈ యొక్క లెవెల్ ఇన్‌కమ్ రివార్డ్ అనేది 5 లెవెల్‌లు ఇచ్చారు. కానీ ప్రెజెంట్ అయితే 3 లెవెల్‌లో ఇస్తున్నారండి. 2 లెవెల్స్ అయితే మనకి కట్ చేశారు. లెవెల్ 4, లెవెల్ 5 కమిషన్ అయితే మనకైతే కట్ అయిపోయింది రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ద్వారా. కాబట్టి మీరు టీమ్ మీద ఫోకస్ చేయండి. చాలా 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 తక్కువ టైంలో ఎక్కువ కాయిన్లు సంపాదించాలంటే ప్రాజెక్ట్‌లో టీమ్ మీద ఫోకస్ చేయాలని చెబుతానండి. సో, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇక్కడ ఎటువంటి బలవంతాలు ఉండదండి. సో, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ట్రై చేయండి. మీకు ఈ ప్రాజెక్ట్‌లో ఎంతో కొంత హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మీరు కూడా ఒక మంచి ప్రాజెక్ట్‌ని అయితే వాళ్ళకైతే సజెస్ట్ చేసినట్టుగా అయిద్దండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో ఎక్స్‌ట్రా బోనస్‌లు ఏ విధంగా క్లెయిమ్ చేయాలో ఒక క్లారిటీ మీ అందరికీ కూడా వచ్చిందనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.